jungle. నమస్కారం విశ్వాన్ న్యూస్ కు స్వాగతం. బీఆర్ఎస్ పార్టీలో ముదిరిన వర్గ పోరు సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిపై 8వ వార్డు అభ్యర్థి భిక్షపతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నన్ను ఓడించే బదులు చంపేయండి అంటూ లైవ్లో భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఛీ, ఇంతటి నీచపు రాజకీయమా అంటూ బీఆర్ఎస్ నేత భిక్షపతి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని శిఖండిగా అభివర్ణిస్తూ ఆయనతో పాటు కడంపల్లి శ్రీనివాస్, చింటూలు పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థి సుధీర్కు డబ్బులు పంపి తనను ఓడించలేదని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయగలరా అని ఎమ్మెల్సీకి సవాల్ విసిరారు. ప్రత్యర్థులకు నిధులు పంపిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వీటిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. తన పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బులు ఎన్నికల్లో ఖర్చు చేశానని, గెలవాల్సిన తనను కక్షగట్టి ఓడించిన వారిని వదిలిపెట్టనని కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నేను బీఆర్ఎస్లోనే ఉంటా, అంజన్ననే మా లీడర్ అని తేల్చి చెప్పారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ద్రోహులకు తగిన బుద్ధి చెబుతామని, పార్టీ నుంచి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేసుకోవడం షాద్నగర్ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. మహాశివరాత్రి శుభాకాంక్షలన్న మన షాద్నగర్ నియోజకవర్గ పత్రికా విలేకరులందరికీ పేరు పేరున ఆ వార్డు ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. 8వ వార్డు ప్రజలు అన్న నవీన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్న గారు, కడంపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రతాప్ చింటూ గారు, మీరు ఏ పార్టీలో ఉన్నారన్నా? మీరు ఏ పార్టీ అనేది కనీసం మీకన్నా తెలుసా? మీరు శిఖండి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారన్నా? ముందరుండి బాజాప్తా చేయొచ్చు కదా. పట్టపగలు చేసే రాజకీయాలని బాజాప్తా రాజకీయాలు అంటారు. నడి చీకట్లో పార్టీకి సంబంధించిన వాళ్ళని కాకుండా ఇండిపెండెంట్లకు వాళ్లకు పైసలు పంపించి పార్టీ కార్యకర్తలు, నిఖార్సైన కార్యకర్తలని పార్టీ నుంచి నిలబడాలని జడగొట్టి పక్కోళ్ళని గెలిపించి ఈరోజు మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ ఉండే దాన్ని చేతులారా చెడదొబ్బింది మీరు కాదా? నాకైతే సిగ్గు అనిపిస్తుంది. మీకేం అనిపిస్తుందో కానీ నాకైతే సిగ్గుగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంత కష్టపడి చేసి పోయినసారి నష్టం చేసింది, ఈసారి మళ్ళీ శిఖండి రాజకీయాలు చేసి మళ్ళీ నష్టం చేకూర్చారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నన్ను ఓడగొట్టనీకే మీ కక్షపూరితమైన గ్రూప్ రాజకీయాల కోసం నన్ను బలి చేస్తారా? బీఆర్ఎస్ పార్టీని నాశనం చేస్తారా? నా ఎంబడు నా కార్యకర్తలందరూ భవిష్యత్ నాశనం చేస్తారా? మీరు అంటారు కదా నవీన్ రెడ్డి అన్న గారు, కామన్గా మీ డైలాగ్ ఉంది కదా, మీరు గానా ఈడ నా ప్రత్యర్థికి ఈడ మీరు డబ్బులు పంపించలేదు అనుకుంటే తడి బట్టలతో నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తా, మీరు గిన్న రండి, దేవుని ఎదుట ప్రమాణం చేసి మీరు ఇన్వాల్వ్మెంట్ లేదని ఒకసారి చెప్పండి. నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. మీరు అవతల డబ్బు పంపించినట్టు ఏ వార్డులలో మీరు ప్రత్యర్థులకు డబ్బు పంపించి బీఆర్ఎస్కు నష్టం చేసిరో రేపు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళి, కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మీ సాక్ష్యాధారాలతో సహా బయట పెడతాం. మీరు పెద్దగా చెప్తారు కదా పార్టీకి నష్టం చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలని. మరి మిమ్మల్ని ఏం చేయాలన్నా? ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలన్నా? కడంపల్లి శ్రీనివాస్ గౌడ్ గారికి నేను అడిగిన, అన్నా ఒక్కసారి సుధీర్కు చెప్పానా, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వమని, వచ్చేసారి నుంచి నిలబడమనా అని చెప్తే నాకు ఢిల్లీ ఏఐసిసి నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పిండు. మనం ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, ఢిల్లీ ఏఐసిసికి బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం అన్న? మీరు ఏ పార్టీలో ఉన్నారని అడుగుతున్నా. నేను నా మీద పగేందన్నా? నేను మీకు చేసిన ద్రోహం ఏంది? నిఖార్సుగా ఒకటే పార్టీలో ఉండి పార్టీ జెండా పట్టుకొని జై తెలంగాణ, జై కేసీఆర్, జై అంజన్ అన్నందుకే నా మీద పగ? ఇదే నాన్న
నేను నా పిల్లల భవిష్యత్తు పెట్టుకున్న పైసలను కూడా ఈరోజు బయటికి తీసి పెడితే నా మీద పక్క సాధించి నా జీవితాన్ని నాశనం చేయాలని మీరంతా పనిగట్టి చేసిరు కదా. నా పిల్లల ఉసురు కానీ నా ఉసురు కానీ మీకు తగలకుండా పోతుందా అన్న? ఇంత శిఖండి రాజకీయాలు అవసరమా? డేరుగా ముందర నిలబడి చేయండి అన్న. ఎన్కుండి రాజకీయాలు ఎందుకు? ఇంత అన్యాయానికి ఒడగట్టి నా భవిష్యత్తును నాశనం చేసే అధికారం మీకు ఇచ్చిందా పార్టీ? ఇట్లా చేయొచ్చా? పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని వేరే పార్టీ ఇండిపెండెంట్లకి వేరే పార్టీ వాళ్ళకి మీరు డబ్బులు పంపించిన మాట నిజం కాదా? అది నిజం కాకపోతే ఒకసారి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడికి రండానా, ఒట్టేసి మాట్లాడతాము. దేవుని మీద ఒట్టేసి చెప్పండానా. నేను ఈయన అమ్మవారికి పూజలు చేస్తా, ప్రతి దేవుణ్ణి కొలుస్తా, అన్నీ చేస్తా, నా మతాన్ని ఆచరిస్తా, అన్ని మతాలని గౌరవిస్తా. నేను నా మీద ఎన్నెన్ని అభాండాలు మోపిర్రు, ఏమేం చేసిర్రు, దుష్ప్రచారం ఏం చేసిర్రు, ఒక మతాల మీద చిచ్చుపెట్టడానికి ఏం చేసిర్రు అనేది వాళ్ళ మత పెద్దల ముందర పెట్టినా దాన్ని ఈ విలేకరుల ముందర నేను మాట్లాడదలుచుకోలేదు. దాన్ని ఆనే తెలుసుకుంటాను. ఇంత కుట్ర రాజకీయాలు అవసరమా నా మీద? నేను వ్యక్తిగతంగా మీకు ఏమన్నా ద్రోహాలు చేసినానా? రేపు ఇదే రాజకీయమా? రేపు మీరు పుత్తూరులో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆడ కనీసం మీ 50 ఓట్లు నేను కుల పరంగా కానీ, నా దోస్తుల పరంగా కానీ, నాకు తెలిసిన వాళ్ళ పరంగా కానీ మీరు జడగొట్టలేనానే? ఓడిపోయిన బాధ మీకు తెలియాలంటే ఒకసారి మీకు తగులుతానా? ఇది మీరు చేసిన ఇది మీకు కర్మఫలంగా ఏదో నాడు తిరిగి వస్తుంది. మీ రాజకీయాల మీద మీ భవిష్యత్తుకు ఇదే మీకు కర్మఫలంగా మీరు అనుభవించకపోతే, నా ఉసురు మీకు దాకకపోతే, నా పిల్లల ఉసురు మీకు దాకకపోతే, మా కార్యకర్తల ఉసురు మీకు దాకకపోతే దేవుడు లేనట్టే లెక్క అన్నంతా. ఏది ఏం జరిగినా జెండా మాత్రం ఇడిచేది లేదు. జై తెలంగాణ అంటాం, జై కేసీఆర్ అంటాం, జై రామన్న అంటాం, జై అంజన్న అంటాం. మీ కుట్రరా, మీ ఈ వర్గపోరు కోసం కార్యకర్తలను బలి చేస్తారు. మీరు సాక్ష్యాధారాలతోన బయలుదేరి రేపు తెలంగాణ భవన్ పోయి మీ సాక్ష్యాధారాలన్నీ బయట పెట్టి ఎవరు ఏ పార్టీ ఎవరిని సస్పెండ్ చేస్తుందో చూద్దాం. మీకు నీతి నిజాయితీ ఉంటే గుడికి వచ్చి ఒకసారి ప్రమాణం చేయమని అడుగుతున్నాను నేను. మీరు దానికి ఛాలెంజ్కు సిద్ధమా? ఇప్పుడు మా ఇంట్లో మా తమ్ముడు బీజేపీ పార్టీ అది ఇది అని నా మీద అభాండాలు మోపుడు. అవతల సైడ్ ప్రణీత్ రెడ్డి డాక్టర్ అని వచ్చి తిరిగాడు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? చేసిండు, వచ్చిండు, ఇలా కూర్చుండు. ఏం చేసినామన్నా వీళ్ళకి? 9th వార్డులో పోయినసారి ఆయన నిలబడ్డప్పుడు మీరు నవీన్ని గెలకకండి, నవీన్ ఏమనకండి అంటే అవతల మనోళ్ళు ఉండాలి, ఏం చేద్దని. నాకు తెలిసిన నవీన్ని నేను తిప్పుంటే పోయినసారి గెలుస్తా. కావాలని ఆయన మంచి కోసం ఆయన నిలిచిపెట్టినాను. ఇప్పుడు నరేందర్ అన్నకి పార్టీ పోయినసారి చైర్మన్ పదవి ఇచ్చింది. ఆయన మనుషులు పోయినసారి మనకు ద్రోహం చేసింది. ఈసారి నేను అడిగితే నరేందర్ అన్న పార్టీ అట్లా చేసింది, ఇట్లా చేసింది, నరేందర్ అన్న బలం చేసింది, బీఆర్ఎస్కు చేసేది లేదన్నారు. సరే ఇప్పుడు ఈసారి ఇట్లా చేసింది. మరి పోయినసారి నరేందర్ అన్న చైర్మన్ చేసింది ఆయన పార్టీ. అప్పుడెందుకు ద్రోహం చేసిరన్నా వీళ్ళందరూ? నాకు వ్యక్తిగతంగా ఏమన్నా విభేదాలు ఉన్నాయా? లేకపోతే మా పాలోళ్ళ? నేను మీకు ద్రోహం చేసింది ఏంది? ఎవరు ఎంత డబ్బులు పెట్టి కొని ఎట్లా గెలిచిరో అందరికీ తెలిసిన జగం వెలిగిన సత్యం. ఎవరు గెలవాలి, ఏంది, ఏం కథ అని ఒక్కొక్కరిని శిఖండి రాజకీయాలు చేస్తున్నారు. మేము పోయి రాజన్న భార్య అని అడిగినా నేను, రంగన నేను పోయి బీఆర్ఎస్ నాకు వచ్చింది వద్దే, నీ కాలు మొక్తా, రేపు నీ పిల్లలకి ఈ రోజు ఆమె బీఆర్ఎస్ పార్టీలు ఉంటే నేను టికెట్ అడగకపోతే. ఎందుకంటే పోయినసారి మనం మాట ఇచ్చినాం, పక్కా చేసు. ఈసారి పోయి అడిగినా లేదు, నేను నిలబడతా, ఖచ్చితంగా నిలబడతా. నువ్వు నిలబడ్డామేమో అవతలంతో నా టైఅప్ అయ్యి నువ్వు ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేసినావు? నేను బాండ్ పేపర్ మీద రాసిస్తానా మీ కొడుకులు ఏ పార్టీలు ఉన్నా వచ్చేసారి మీకు చేస్తానేనని. నీకు అది మంచిదా? ఇప్పుడు నిలబడి 23 ఓట్లు తెచ్చుకున్నా ఇది మంచిదా?
కావాలన్న నీకు నువ్వు అవతల బ్యాట్ చేయమని చెప్పలేదా? ఇలాంటి నీచ రాజకీయాలు ఎందుకు చేస్తూ? నా ఓటమి వర్గపోరే ఇప్పుడు ఖచ్చితంగా అధిష్టానం తేల్చి చెప్పింది. అంజన ఆధ్వర్యంలోనే అన్ని జరగాలని కేటీఆర్ గారు చెప్పారు. దాన్ని మనసులో పెట్టుకొని ఇలా బీఫామ్ ఇచ్చిన అంజయ్య మనుషులని ఓడగొట్టాలనే ఈరోజు మీరు చెప్పండి, మీకు తెలిసిన కాడికి షాద్నగర్లో బీఆర్ఎస్ మున్సిపల్ ఈజీ గెలుస్తున్నానా గెలవకపోతున్నానా? గెలుస్తున్నాయి కదా అన్న. దాన్ని చెడదొబ్బింది ఎవరన్నా? ఈయనకు వస్తే ఈయనకు మంచి పేరు వస్తే మాకు ప్లేస్మెంట్ లేదనే. ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి శిఖండి రాజకీయాలు చేసే బదులు నేను ముందల మీరు లవాడి చేయమంటున్నా, తప్పేముంది? అర్ధరాత్రుల్లో కూడా నవీన్ రెడ్డి అన్న గారికి ఏది ఇచ్చిరన్న? కొల్లాపూర్లో ఇచ్చారు, మాబ్నార్లో ఇచ్చారు. మరి ఆడ ఎన్ని గెలిపించిండనా? ఈడ ప్రతి దాంట్లో ప్రతి వార్డులో వేరే అభ్యర్థులకు పైసలు ఇచ్చుకోలేదు. బీఆర్ఎస్ క్యాండిడేట్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్సీగా ఉన్న నవీన్ రెడ్డి గారి పైన లేదా అని అడుగుతున్నా నేను. రేపు ఇదేనా? రేపు మీ ఎలక్షన్ రాదా? ఇదేనా ఇప్పుడు మా టైం? రేపు మా టైం రాదా? మేము చెడదొబ్బలేమా? కులపరంగా కానీ ఫ్రెండ్స్ పరంగా కానీ తెలిసిన వాళ్ళ పరంగా కానీ ఒక 100 ఓట్లు మీకు డ్యామేజ్ చేయలేమా మేము?